హలో లేడీస్ అండ్ జెంట్మెన్, వెల్కమ్ టు ద షో. ఈ వీడియోలో మనం యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఈ 3 గ్రహాలు మన జాతకంలో ఏ విధంగా పనిచేస్తాయి, వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మన జీవితం మీద వీటి యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో వీటిని తెలుగులో ఏమంటారంటే ఇంద్ర, వరుణ, యమ. ఈ 3 గ్రహాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. మిగిలిన గ్రహాలకు ఏ విధమైన ప్రాముఖ్యత ఉంటుందో ఈ గ్రహాలకు కూడా అదే విధమైన ప్రాముఖ్యత ఉంటుంది. వేదిక్ ఆస్ట్రాలజీలో వీటిని ఎందుకు కన్సిడర్ చేయరు అంటే, ఒకప్పుడు ఎందుకు కన్సిడర్ చేయలేదు అంటే, కళ్ళతో చూస్తే కనపడే గ్రహాలని మాత్రమే పరిగణనలోకి తీసుకునేవారు. అంటే శని వరకు కూడా అన్ని గ్రహాలు ఎక్స్క్లూడింగ్ రాహుకేతు. రాహుకేతువులిద్దరికీ కూడా భౌతిక స్వరూపం అన్నది ఉండదు కాబట్టి అవి తప్ప మిగిలిన అన్ని గ్రహాలని కూడా మన భూమి నుంచి చూసినప్పుడు నేరుగా కంటికి కనపడతాయి అన్నమాట. ఓకే, సో ఏవైతే కంటికి కనపడతాయో వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకునేవారు, మిగిలినవి పరిగణనలోకి తీసుకునేవారు కాదు. అయినప్పటికీ కూడా వీటి యొక్క ఇన్ఫర్మేషన్ మన ఋషులకు ఉంది, వీటి గురించి ప్రస్తావించడం జరిగింది. అండ్ ఒక పుస్తకంలో కూడా, అంటే వెరీ ఏన్షియంట్ పుస్తకంలో ఏమని చెప్పారంటే, కలియుగంలో వీటి యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అని కూడా ప్రస్తావించడం జరిగిందనమాట. కానీ వాటిని మన యొక్క సాంప్రదాయ జ్యోతిష్యంలో వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. కానీ ఈ రోజుల్లో గత 200 సంవత్సరాలుగా ఎప్పుడైతే సైంటిఫిక్గా వీటిని కనుగొనడం జరిగిందో, అంటే నేరుగా టెలిస్కోప్లు ఉపయోగించి, టెక్నాలజీని ఉపయోగించి వీటిని కనుగొనడం జరిగిందో, అప్పటి నుంచి కూడా వాటి యొక్క ప్రభావం మన మీద, మానవ జాతి మీద, మనిషి యొక్క వ్యక్తిత్వం మీద, సమాజం మీద వాటి యొక్క ప్రభావం విపరీతంగా ఉందన్నమాట. గత 200 సంవత్సరాలుగా మనం ఎంతో మార్పుని చూసాం. మనిషి యొక్క కండిషన్, మనిషి యొక్క జీవన విధానం, మన యొక్క టెక్నాలజీ, సమాజం ఇవన్నీ కూడా ఎంతో మార్పుని చోటు చేసుకున్నాయి. ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి అన్నమాట. సో ఇప్పుడు యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఒక చక్కటి అనాలజీ ద్వారా వీటి గురించి చెప్తానండి. చాలా బాగా సెట్ అవుతుంది ఆ అనాలజీ వీటిని అర్థం చేసుకోవడానికి. మనం కనుక చూసుకున్నట్లయితే శని వరకు కూడా, శని ఏంటంటే మన బౌండరీస్ని రిప్రజెంట్ చేస్తుంది, లిమిటేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే శని మనల్ని పట్టుకుని కిందకి లాగే ఫోర్స్ అనమాట. ఒక గ్రావిటీ లాగా మన జీవితంలో ప్రతిదీ కూడా, ఇప్పుడు మనందరం కూడా ఏం కోరుకుంటామండి? స్వేచ్ఛను కోరుకుంటాం. కానీ మన స్వేచ్ఛని 100% ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామా? నో. 100% స్వేచ్ఛ అంటే మనం చచ్చిపోవాలన్నమాట. సో ఏదో విధంగా మనని పట్టుకుని ఈ భౌతిక ప్రపంచానికి, ఈ సంసార జీవితానికి ముడివేసి పెట్టేది ఎవరంటే శని. శని వల్లనే మనకి బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, మన జీవితంలో కష్ట సుఖాలు కావచ్చు, ఇవన్నీ కూడా శని క్రియేట్ చేస్తాడు. మిగిలిన గ్రహాలు కూడా క్రియేట్ చేస్తాయి. కాకపోతే మిగిలిన గ్రహాలు శని అంత తీవ్రత కాదనమాట. శని అన్నది అల్టిమేట్ లిమిటేషన్. శని అన్నవాడు మనకి పూర్తిగా మన జీవితాన్ని అలా ఈ భౌతికతకు నొక్కి పెడతాడనమాట. సో మనిషి జీవితానికి అల్టిమేట్‌గా లిమిటేషన్ అంటే ఏంటండి? ఇక్కడతో మనిషి జీవితం ఇదే లిమిట్ అని చెప్పేది మన యొక్క మరణం. సో ఆ మరణం అప్పుడు జరిగేటప్పుడు, అంటే మనిషి యొక్క మరణించిన తర్వాత ఎస్పెషల్లీ మన వేదిక్ ట్రెడిషన్‌లో, మన హిందూయిజంలో ఏం చేస్తారండి? ఇదొక అనాలజీ మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఆ కొండని బద్దలు కొడతారు. అక్కడ గనక మనం కార్యక్రమాలు గనక చూసుకున్నట్లయితే ఆ కొండని బద్దలు కొడతారు. దానికి సింబాలిక్ మీనింగ్ ఏంటి అంటే, మన జీవితాన్ని అలా పట్టి ఉంచుతుంది. అంటే మన ఆత్మని ఈ యొక్క లిమిటేషన్, మరణం అన్నది అలా పట్టి ఉంచుతుందన్నమాట. ఎప్పుడైతే మరణం సంభవిస్తుందో వి ఆర్ ఫ్రీ. ఒక్కసారిగా ఫ్రీ అవుతాం. ఎవరు ఫ్రీ అవుతారంటే మన శరీరం కాదు, మనలో ఉండే ఆత్మ అన్నది ఫ్రీ అవుతుందన్నమాట. అంటే ఆ కొండని బద్దలు కొట్టడానికి ఒక బలమైన వస్తువుతోటి దాన్ని అలా బద్దలు కొడతారు. ఒక్కసారిగా ఫ్రీడమ్. యురేనస్ అదే రిప్రజెంట్ చేస్తుందండి. యురేనస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, శని తర్వాత ఉండే గ్రహాలు, అంటే మరణం తర్వాత ఉండే గ్రహాలు ఏంటి? యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. ఈ 3 కూడా ఫస్ట్ గ్రహం యురేనస్, అంటే శని తర్వాత ఉండే ఫస్ట్ గ్రహం ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఫ్రీడమ్. ఒక్కసారిగా ఆ మరణంతోటి ఒక్కసారిగా ఫ్రీడమ్ వస్తుందన్నమాట. ఎవరికి? శరీరానికి కాదు, మనలో ఉన్న ఆత్మ, ఆ జీవాత్మ ఏదైతే ఉంటుందో అది ఒక్కసారిగా బయటపడుతుందన్నమాట.
అంటే ఎప్పుడైతే యురేనస్‌ని కనుగొనడం జరిగిందో, అప్పటి నుంచి కూడా మన యొక్క సమాజంలో విపరీతమైన మార్పులు జరిగాయన్నమాట. యురేనస్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఫ్రీడమ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఒక్కసారిగా సడెన్ ఫ్రీడమ్ అంటే మన జాతకంలో యురేనస్ ఎక్కడ ఉంటే, అక్కడ మనం ఫ్రీడమ్‌ని కోరుకుంటాం అన్నమాట. ఆ స్థానం ద్వారా మనం విపరీతమైన స్వేచ్ఛను కోరుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే మన జాతకంలో యురేనస్‌ని కనుక శని చూస్తున్నా, శని యొక్క ప్రభావం యురేనస్ పైన ఉన్నా, మన ఫ్రీడమ్ అన్నది లిమిట్ చేస్తుందన్నమాట శని. సో, యురేనస్ అన్నది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మన జీవితంలో సడెన్ చేంజ్, విపరీతమైన మార్పులు. సడెన్‌గా జీవితంలో మార్పు చోటు చేసుకుంటది ఒక్కొక్కసారి. లేదా ఇన్నోవేషన్. యురేనస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇన్నోవేషన్ అన్నమాట. కొత్త కొత్త విషయాల్ని కనుగొనడం కావచ్చు, కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోవడం కావచ్చు. ఇటువంటి ఇన్నోవేషన్‌ని యురేనస్ రిప్రజెంట్ చేస్తుందన్నమాట. రెబెలియన్ అంటే సడెన్‌గా సమాజంలో ఒక రకమైన అనిస్థితిని చూస్తూ ఉంటాం. సడెన్‌గా ఇప్పుడు సమాజంలో సమాజం అంతా ఏకమయ్యి ఒక్కసారిగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇటువంటివన్నీ మనం చూస్తాం అన్నమాట. ఇటువంటి రెబెలియన్ ఏదైతే ఉంటుందో ఇది కూడా యురేనస్ రిప్రజెంట్ చేస్తుందన్నమాట. బేసికల్‌గా మన ఇండివిడ్యువల్ జాతకంలో యురేనస్ ఎక్కడ ఉంటే అక్కడ మనం స్వేచ్ఛను కోరుకుంటాం. అక్కడ విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయన్నమాట. యురేనస్ ఎక్కడుంటే ఫర్ ఎగ్జాంపుల్ యురేనస్ 10థ్ హౌస్‌లో ఉందనుకోండి. 10థ్ హౌస్‌లో యురేనస్ కనుక ఉన్నట్లయితే, మనం సామాన్యమైన రోజువారీ జీవితంలో మనం చేసే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో, అటువంటి ఉద్యోగాలు మనకు సెట్ కావు. 10థ్ హౌస్‌లో యురేనస్ ఉన్నప్పుడు, మన రోజువారీ జీవితంలో మనం చేసే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో, ప్రొద్దున వెళ్లి సాయంత్రం రావడం, ఇటువంటి ఉద్యోగాలు మనకు సెట్ కావన్నమాట. యురేనస్ 10థ్ హౌస్‌లో ఉండి, మన ఫోకల్ పాయింట్స్ రవి, చంద్రుడు ఈ గ్రహాలతోటి ఏమన్నా సంబంధాన్ని యాస్పెక్ట్స్ రూపంలో సంబంధాన్ని ఏర్పరచుకుందనుకోండి, మనం మన వృత్తిలో ఒక రకమైన స్వేచ్ఛను కోరుకుంటాం. ఇప్పుడు మనం చాలామంది చూస్తూ ఉంటాం. వాళ్ళు టెక్నాలజీతో పని చేస్తుంటారు. కానీ ఎక్కడి నుంచి ఎక్కడైనా పని చేసుకోవచ్చు. పలానా దేశంలో వాళ్ళ కంపెనీ ఉంటుంది. కానీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. మన టెక్నాలజీ అంటే ల్యాప్‌టాప్ ఉపయోగించి, ఇంటర్నెట్ ఉపయోగించి వాళ్ళు ఉద్యోగాన్ని చేసుకుంటారన్నమాట. అటువంటి స్వేచ్ఛను వాళ్ళు కోరుకుంటారు. సో, యురేనస్ అన్నది స్వేచ్ఛ, సడెన్ చేంజ్, విపరీతమైన మార్పులు ఆ! వీటిని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. ఆ తర్వాత వచ్చే గ్రహం ఏంటండి? నెప్ట్యూన్. నెప్ట్యూన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇప్పుడు కుండ బద్దలు కొట్టామండి. అక్కడ కుండ బద్దలైంది. కుండ బద్దలు కొట్టిన వెంటనే ఏం జరిగింది? కుండని ఎలా బద్దలు కొట్టాం? ఒక ఒక బలమైన వస్తువుతోటి సడెన్‌గా బద్దలు కొట్టడంతోటి ఆత్మ అన్నది బయటపడింది. ఒక్కసారిగా స్వేచ్ఛను కోరుకుంది. ఆత్మ ఏం చేస్తుందండి? ఆ ఆత్మ, జీవాత్మ ఈ పరమాత్మలో కలిసిపోతుంది. ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుందో, ఒక్కసారిగా మన యొక్క అంటే ఆత్మ యొక్క పరిధి అన్నది అంటే జీవాత్మ కూడా ఒక పరిధి ఉంటుంది కదా! ఆ జీవాత్మ ఒక్కసారిగా ఎక్స్‌పాండ్ అవుతుందన్నమాట. యూనివర్సల్ కాన్షియస్‌నెస్‌లోకి కలిసిపోతుందన్నమాట. ఆ పరమాత్మలోకి ఇమిడిపోతుందన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందండి? ఇదంతా కూడా మీకు ఒక అనాలజీ రూపంలో ఈ గ్రహాల్ని అర్థం చేసుకోవడానికి ఒక అనాలజీ రూపంలో నేను మీకు చెప్తున్నానన్నమాట. బాగా అర్థమవుతుందని. సో, ఎప్పుడైతే కుండ పగిలింది, ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చింది. స్వేచ్ఛ వచ్చిన తర్వాత ఆ జీవాత్మ ఈ పరమాత్మలో కలిసిపోయింది. ఎప్పుడైతే కలిసిపోయిందో ఐడియలిజం, ఆశావాదం, ఆదర్శవాదం. ఎందుకంటే ఎప్పుడైతే మనకి లిమిటేషన్ ఉంటుందో అప్పుడే మనకి ఒక రకమైన జీవితంలో ఒక క్లారిటీ ఉంటుంది. మనకి రెస్పాన్సిబిలిటీస్ ఏం క్రియేట్ చేస్తుందండి? ఇప్పుడు శని అన్నవాడు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు మనకి జీవితంలో ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలా వెళ్ళాలి, ఇలా నడుచుకోవాలి అనే ఒక క్రమశిక్షణ అన్నది క్రియేట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఆ రెస్పాన్సిబిలిటీ ఉండదో, ఎప్పుడైతే మనకి ఒక ఒక ఆ జీవాత్మ పరమాత్మలోకి వెళ్తుందో, ఎప్పుడైతే మన యొక్క మనల్ని లిమిట్ చేసే ఆ అడ్డంకి అన్నది ఉండదో, అప్పుడు ఒక రకమైన ఐడియలిజం ఉంటుందన్నమాట. ఆశావాదం ఉంటుందన్నమాట. ఒక రకమైన మిస్టిసిజం. నెప్ట్యూన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మిస్టిసిజం కావచ్చు, ఐడియలిజం కావచ్చు, ఆశావాదం కావచ్చు, ఆధ్యాత్మికత. ఇప్పుడు స్పిరిచ్యువాలిటీ కూడా నెప్ట్యూన్ రిప్రజెంట్ చేస్తుందండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. యురేనస్ అన్నది హయ్యర్ ఆక్టేవ్ ఆఫ్ మర్క్యూరీ అని చెప్తారు. అంటే బుధుడిని కనుక తీసుకొని, బుధుడి యొక్క శక్తిని మనం విపరీతంగా పెంచేసామనుకోండి, అప్పుడు యురేనస్ అవుతుంది. ఓకే. సో, అలాగే యురేనస్ నూతనమైన థింకింగ్, సరికొత్త ఆలోచనలు, సరికొత్త విధానాలు ఇవన్నీ కూడా యురేనస్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే నెప్ట్యూన్
హయ్యర్ ఆక్టేవ్ ఆఫ్ వీనస్ అని చెప్తారు. అంటే శుక్రుడిని కనుక బాగా శుక్రుడి శక్తిని మనం బాగా హై లెవెల్‌కి తీసుకెళ్ళిపోయామనుకోండి, అప్పుడు మనకి నెప్ట్యూన్ వస్తుందనమాట. సో, నెప్ట్యూన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే హై లెవెల్ ఆఫ్ క్రియేటివిటీ. విపరీతమైన క్రియేటివ్. అంటే మన యొక్క భౌతిక ప్రపంచంలో ఉపయోగపడే క్రియేటివిటీ కాదు. ఆ క్రియేటివిటీ అన్నది ఆ యొక్క క్రియేటివిటీ అన్నది దానికి ఒరిజిన్ అన్నది ఉండదన్నమాట. కొంతమందిని మనం చూస్తాం ఎంతో లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. లేకపోతే ఎప్పుడూ కూడా వాస్తవ ప్రపంచంలో జీవించకుండా ఒక రకమైన మనసులో జీవిస్తూ ఉంటారు. ఒక రకమైన ఆశావాదంలో జీవిస్తూ ఉంటారు. ఒక రకమైన ఊహల్లో జీవిస్తూ ఉంటారు. ఊహలకు కూడా కారకుడు ఏదైతే ఆ డ్రీమ్స్ ఉంటాయో, ఆ ఊహాశక్తి ఉంటుందో, దానికి కారకుడు కూడా నెప్ట్యూన్ అన్నమాట. సో, ఎవరి జాతకంలో నెప్ట్యూన్ యొక్క ప్రభావం ఉంటుందో, వాళ్ళు చాలా ఐడియలిస్టిక్‌గా ఉంటారు. అంటే వాళ్ళు ఈ యొక్క వాస్తవ ప్రపంచంలో ఎక్కువ జీవించలేరు. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వాస్తవ ప్రపంచంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళెప్పుడు ఏదో ఊహాలోకంలో ఉంటారు. అలాగే మిస్టిసిజం. మిస్టిసిజం అన్నది మనం చూస్తాం. మిస్టిక్స్ అంటారు. ఓషో కావచ్చు, లేకపోతే ఈ రోజుల్లో చాలామంది మిస్టిక్స్ ఉంటారు. వాళ్ళేంటంటే ఎప్పుడూ కూడా ఆ ఊహాశక్తిలో ఉంటారు. ఆ ఊహల్లో ఉంటారు. ఆ ఊహల నుంచి ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటారు. ఆ ఆధ్యాత్మిక సాధన అంటే ఆ ఊహలు, ఆధ్యాత్మిక సాధన ఈ 2 కలిపి ఉంటాయన్నమాట. మిస్టిసిజం అంటే ఏంటి? ఈ భౌతిక ప్రపంచము, వాస్తవ ప్రపంచంలో లేకుండా ఏదో ఊహాలోకంలో ఉండి, అక్కడి నుంచి ఆ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ ఉంటారనమాట. అలాగే నెప్ట్యూను ఈ మోడర్న్ డే డ్రగ్స్ అవి ఉంటాయి. ఈ మాదక ద్రవ్యాలంటారు. సో, ఇప్పుడు కొత్తగా ఏంటంటే, ఈ మాదక ద్రవ్యాలు అన్నది కూడా ఈ నెప్ట్యూన్ రిప్రజెంట్ చేస్తుంది. చాలామంది ఇప్పుడు సైంటిస్టులు కావచ్చు, ఫిలాసఫర్స్ కావచ్చు, వాళ్ళేంటంటే కొన్ని రకాల మాదక ద్రవ్యాలు వాళ్ళు ఈ యొక్క విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ మాదక ద్రవ్యాన్ని వాడుతున్నారు. ఎందుకంటే ఆ మాదక ద్రవ్యం, ఆ డ్రగ్స్ గనక వాళ్ళు తీసుకున్నప్పుడు ఒక రకమైన మష్రూమ్స్ ఉంటాయన్నమాట. ఆ డ్రగ్స్ కనుక వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఊహాశక్తి బాగా పెరిగిపోతుంది. అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి వాళ్ళు బాగా దూరంగా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి వాళ్ళలోని నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అంటే మరణం జరిగేటప్పుడు ఏ విధమైన ఊహాశక్తి ఉంటుందో, అంటే మరణం జరిగేటప్పుడు మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో, ఆ స్థాయికి తీసుకువెళ్తారనమాట. ఇదంతా చాలా కంట్రోల్డ్‌గా జరుగుతుంది. ఇదేదో వ్యసనం కాదు. ఇదంతా కూడా ఒక కంట్రోల్, ఒక డాక్టర్ ఉండి, కొంతమంది డాక్టర్లు, కొంతమంది నిపుణుల యొక్క పర్యవేక్షణలో ఇది జరుగుతుందనమాట. సో, వాళ్ళేంటంటే ఆ స్థాయికి చేరుకుని, అక్కడ ఆ అనుభూతిని వాళ్ళు ఎలా ఉంటుంది అని చూసి మళ్ళీ తిరిగొస్తారనమాట. తద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఈ సూపర్ కాన్షియస్‌నెస్ అంటే భౌతిక ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళి, ఆ సూపర్ కాన్షియస్‌నెస్ ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళి, అక్కడ అనుభవాన్ని వాళ్ళు అనుభూతి చెంది మళ్ళీ తిరిగి వస్తారనమాట. ఇలాగ చాలా ఇప్పుడు 'బెర్నార్డో కాస్ట్రప్' గారు ఒక గొప్ప సైంటిస్టు, ఫిలాసఫరు. ఆయన కూడా ఇది ప్రయత్నం చేశారనమాట. ఆయన దీని గురించి చాలా ప్రస్తావిస్తూ ఉంటారు. సో, ఇలాగా ఈ నెప్ట్యూన్ అన్నది ఆ మాదక ద్రవ్యాలు, ఆహ్, ఆహ్, ఆ యొక్క ఆధ్యాత్మిక చింతన, ఈ మిస్టిసిజం వీటినన్నిట్లికి కూడా కారకుడు నెప్ట్యూన్ అనమాట. ఏం జరిగింది? కొండ బద్దలు కొట్టాం. బద్దలు కొట్టిన వెంటనే ఒక రకమైన స్వేచ్ఛ, ఫ్రీడమ్ వచ్చింది. ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఏమైంది? జీవాత్మ పరమాత్మలో కలిసింది. అంటే ఒక రకమైన ఐడియలిజం వచ్చింది. ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక సాధన, మిస్టిసిజం, క్రియేటివిటీ, ఊహాలోకం ఇవన్నీ కూడా నెప్ట్యూన్. తర్వాత ఏం జరిగిందండి? మళ్ళీ ట్రాన్స్‌ఫర్మేషన్. ఎందుకంటే ప్రపంచము కావచ్చు, మనిషి జీవితం కావచ్చు ఎలా నడుస్తుందండి? సైక్లిక్ అన్నమాట. ఏది కూడా శాశ్వతం కాదు. మరణించిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు. పుట్టినవాడు మరణించక తప్పదు. ఇక్కడ ఏం జరిగింది? జీవాత్మ పరమాత్మలో కలిసిపోయింది. కానీ మళ్ళీ ఆ కర్మ ఏదైతే ఉంటుందో మనం కూడబెట్టుకున్న కర్మ, సంచిత కర్మ అంటారు. ఆ కర్మ అంతా కూడా మళ్ళీ ఆ పరమాత్మ నుంచి ఆ జీవాత్మ బయటకొచ్చి మళ్ళీ ట్రాన్స్‌ఫర్మేషన్, మళ్ళీ జన్మ పుడతాడన్నమాట. ఏది కూడా శాశ్వతం కాదు. చివరికి భగవంతుడు కూడా శాశ్వతం కాదు. భగవంతుడు కూడా మళ్ళీ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి గురికాక తప్పదనమాట. మళ్ళీ పుట్టుక అన్నది జరుగుతుంది. సో, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ప్లూటో రిప్రజెంట్ చేస్తుందనమాట. సో, ఆ ప్లూటో అన్నది ఏంటంటే ఆ విత్తనం రూపంలో ఈ విశ్వం అంటే ఈ సౌర కుటుంబంలో ఉండే శక్తినంతా కూడా ఆ విత్తనం రూపంలో దాచిపెట్టుకొని ఉంటుందనమాట. సో, ఒక విధంగా కర్మను కూడా ఆ ప్లూటో ఆ విత్తన రూపంలో దాచిపెట్టుకొని ఉంటుందనమాట. సో, ప్లూటో ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ట్రాన్స్‌ఫర్మేషన్. ఎక్కడైతే మన జాతకంలో ప్లూటో ఉంటుందో అక్కడ
తీవ్రమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. తీవ్రమైన అనుభవాలు జరిగే అవకాశం ఉంటుంది. ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ప్లూటో ఏం రిప్రజెంట్ చేస్తుంది? ట్రాన్స్‌ఫర్మేషన్, డెత్ లైక్ ఎక్స్‌పీరియన్సెస్. ఎవరికైతే ప్లూటో ఫోకల్ పాయింట్స్ అంటే లగ్నం డిగ్రీలకి దగ్గరగా ఉన్న, చంద్రుడి యొక్క డిగ్రీలకు దగ్గరగా ఉన్న వాళ్ళలో విపరీతమైన డెత్ లైక్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. చావు దగ్గరికి వెళ్లి మనకి మళ్ళీ వెనక్కి రావడం. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. చాలా వాళ్ళ అనుభవాల్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. చచ్చేంత పనయిందంటారు. సో, ఆ డెత్‌ని చివరి వరకు వెళ్లి ఆ మరణాన్ని ఆల్‌మోస్ట్ అనుభూతి చెంది మళ్ళీ వస్తూ ఉంటారు వెనక్కి. సో, ప్లూటో అటువంటి అనుభవాలకు కారకుడు. డెత్ లైక్ ఎక్స్‌పీరియన్సెస్‌కి కారకుడు. అలాగే డెత్ అండ్ రీబర్త్, చనిపోయినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. అలాగే హిడెన్ డెప్త్ అండ్ హిడెన్ సీక్రెట్స్. సో, ఎవరైతే ఈ డిటెక్టివ్స్ ఉంటారో, డిటెక్టివ్స్ ఎప్పుడూ కూడా ఆహ్, తెర వెనకాల ఉండి పని చేస్తూ ఉంటారన్నమాట. అలాగే సీక్రెట్ సర్వీస్ ఉంటాయి కొంతమంది. ఈ ఎఫ్‌బిఐ, సీఐఏ ఇటువంటి వాళ్ళు కొంతమంది ఈ సీక్రెట్‌గా వ్యవహరిస్తూ మన అజిత్ దోవల్ గారు ఉంటారు. ఆయన ఎప్పుడూ కూడా సీక్రెట్‌గా వ్యవహారాలన్నీ కూడా నడిపిస్తూ ఉంటారన్నమాట. సో, ఇటువంటి డిటెక్టివ్స్, ఇటువంటి ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్లూటో రిప్రజెంట్ చేస్తుందన్నమాట. అలాగే ప్లూటో పవర్. సో, ప్లూటో అన్నది ఒక విపరీతమైన పవర్. ఎందుకంటే దాంట్లో న్యూక్లియర్ ఎనర్జీ. ప్లూటోని ఎప్పుడైతే కనుగొన్నారో అప్పుడే ఈ న్యూక్లియర్ ఎనర్జీని, అటామిక్ బాంబ్స్ వీటన్నిటిని కూడా కనుగొనడం జరిగిందనమాట. సో, ప్లూటోలో విపరీతమైన ఆ ఎనర్జీ, ఆ పవర్ ఉంటుందనమాట. సో, ఎవరికైతే రవి, ప్లూటో కలిసి ఉన్నా, లేకపోతే కుజుడు, ప్లూటో కలిసి ఉన్న వాళ్ళలో విపరీతమైన ఆ పవర్ ఉంటుందనమాట. లేకపోతే ఆ పవర్ కోసం వాళ్ళు సతమతమవుతూ ఉంటారనమాట. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. పవర్ కోసం వాళ్ళు ఏవైనా చేస్తారు. అధికారం కోసం ఏవైనా చేస్తారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో, వీటి అన్నిట్లికి కారకుడు ప్లూటో. సో, ప్లూటో ఎక్కడ ఉంటే మన జాతకంలో అక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మన డిగ్రీలు, లగ్న డిగ్రీలు కావచ్చు, చంద్రుడి డిగ్రీలు కావచ్చు, లేదా మిగిలిన ఏ గ్రహానికి సంబంధించిన డిగ్రీలనైనా ప్లూటో తాకిందనుకోండి, అక్కడ విపరీతమైన ఇంటెన్స్ డెత్ లైక్ ఎక్స్‌పీరియన్సెస్ జరగొచ్చు. ట్రాన్స్‌ఫర్మేటివ్ ఎక్స్‌పీరియన్సెస్ జరగొచ్చు. ఒక రకమైన తీవ్రత అన్నది అక్కడ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఈ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఈ 3 కూడా చాలా ముఖ్యమైన గ్రహాలు. మన జాతకంలో ఎప్పుడైతే మన ఫోకల్ పాయింట్స్, సెన్సిటివ్ పాయింట్స్‌ని ఈ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో టచ్ చేస్తాయో అక్కడ విపరీతమైన వీటి యొక్క ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. నేను అబ్జర్వ్ చేసింది నా రిసర్చ్‌లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు చెప్తాను. యురేనస్. యురేనస్ కనుక శుక్రుడిని కనుక ప్రభావితం చేసిందనుకోండి. అంటే ఒక ట్రైన్ యాస్పెక్టు, స్క్వేర్ యాస్పెక్టు లేకపోతే యురేనస్, శుక్రుడు కలిసి చాలా దగ్గరగా ఉండడము ఇటువంటివి జరిగాయనుకోండి. వాళ్ళు చిన్న వయసు నుంచి ప్రేమలో పడుతూ ఉంటారు. సో, చిన్న వయసు నుంచి కూడా ప్రేమ అన్నది వాళ్ళ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనమాట. సో, వాళ్ళేంటి యురేనస్ అంటే ఏంటి? ఫ్రీడమ్. సో, ప్రేమ, లవ్ రిలేషన్‌షిప్స్‌లో వాళ్ళు విపరీతమైన ఫ్రీడమ్‌ని కోరుకుంటూ ఉంటారనమాట. ఒకవేళ శుక్రుడు, నెప్ట్యూన్ కలిసి ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రేమ, రిలేషన్‌షిప్స్ ఇటువంటి విషయాల్లో ఒక స్పష్టమైన అవగాహన అన్నది ఉండదనమాట. సో, మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. మల్టిపుల్ రిలేషన్‌షిప్స్‌లో ఉంటూ ఉంటారు. లేకపోతే రిలేషన్‌షిప్స్‌లోని ఒక రకమైన ఆహ్, అబ్యూజ్‌కి కూడా గురవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు. రిలేషన్‌షిప్ ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ఇటువంటి విషయాల్లో అవగాహన ఉండదనమాట. వాళ్ళెప్పుడు కూడా ఒక రకమైన ప్రేమ అంటే ఒక రకమైన డివైన్ ఎక్స్‌పీరియన్స్‌గా భావిస్తూ ఉంటారు. కొంతమందిని చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఈ భక్తి మూవ్‌మెంట్‌లో ఉంటూ ఉంటారు. వాళ్ళేంటి? నేను కృష్ణుడిని ప్రేమిస్తున్నాను. కృష్ణుడిని నేను పెళ్లి చేసుకుంటాను. కృష్ణుడిని నా మనసులో నేను పెళ్లి చేసుకున్నాను. వాళ్ళకది కరెక్ట్. వాళ్ళ వాళ్ళ ఆ భావనలో ఉంటారనమాట. ఎందుకు? శుక్రుడంటే ప్రేమ. నెప్ట్యూన్ అంటే ఒక ఐడియలిజం అనమాట. అంటే వాళ్ళ భావనలో, వాళ్ళ యొక్క మనస్సులో ఆ భగవంతుడే ప్రేమగా చూస్తూ ఉంటారనమాట. సో, అటువంటివి కూడా నేను చాలా చూసాను నా రిసర్చ్‌లో. ఓకే. సో, ఈ 3 గ్రహాలు అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఎవరికైతే ఈ 3 గ్రహాలు వాళ్ళ యొక్క జాతకంలో వాటి యొక్క ప్రభావం ఎక్కువుంటుందో, అంటే డిగ్రీలని టచ్ చేస్తాయో, ఫోకల్ డిగ్రీస్‌ని, అప్పుడు వీటి యొక్క ప్రభావం మరింతగా ఉంటాయన్నమాట. సో, యురేనస్ ఏ స్థానాన్ని పాలిస్తుందంటే కుంభరాశికి అధిపతి. అకార్డింగ్ టు వెస్టర్న్ అస్ట్రాలజీ కుంభరాశికి అధిపతి ఎవరండి? యురేనస్ అండ్ సాటర్న్. అలాగే నెప్ట్యూన్ మీనరాశికి అధిపతి. మీనరాశికి అధిపతి ఎవరండి? నెప్ట్యూన్.
అలాగే ప్లూటో వృశ్చిక రాశికి అధిపతి. సో, మన మన యొక్క వేదిక్ చార్ట్స్‌లో కూడా దీన్ని మనం ఇంటిగ్రేట్ ఈ ఇన్ఫర్మేషన్‌ని మనం ఇంటిగ్రేట్ చేసుకున్నట్లయితే, మనం ఇంకా చాలా గొప్పగా జ్యోతిష్యాన్ని అర్థం చేసుకోవచ్చు. జ్యోతిష్యం ద్వారా మనిషిని అర్థం చేసుకోవచ్చు, సమాజాన్ని అర్థం చేసుకోవచ్చు, భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు, ఈ విశ్వాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. అంత పవర్ ఉంటుంది ఈ జ్యోతిష్యంలో. ఓకే. సో, మీకు గనక మీ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఎక్కడ ఉన్నాయో తెలియకపోతే నాకు ఈమెయిల్ చేయండి. మీకు ఆహ్, ఈ యొక్క కంప్లీట్ రిపోర్ట్ ఉంటుంది. ఈ రిపోర్ట్‌లో మీకు మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. 200 పేజీల ఇన్ఫర్మేషన్. సో, థాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. గుడ్ బై.